గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనం శ్వాసలకు సంబంధించి తర్వాత లెసన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం నిన్న మనకి స్పియర్స్ గురించి అంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, మిసోస్పియర్ అంటే స్పియర్స్ ఎఫెక్టివిటీ గురించి నిన్న మన క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు స్పియర్స్ కాకుండా ప్రెజర్ బెల్ట్స్ అంటే ప్రెజర్ అనేది అంటే రియల్గా మనకి ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రెజర్ బెల్ట్స్లో మనకి ఎర్త్ సర్ఫేస్ మీద ఎప్పుడూ కూడా అంటే ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి ఉపరితలం మీద ఎప్పుడూ టెంపరేచర్ కానీ హీట్ కానీ యూనిఫామిటీ అనేది ఉండదు. అంటే ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది, చేంజెస్ అయిపోతుంది. అలాగని ల్యాండ్ మీద ఉన్న అన్ని ఏరియాలో కూడా సేమ్ టెంపరేచర్ అనేది ఉండదు. అంటే మనం ఏంటంటే ఇలాంటి టెంపరేచర్ని అంటే ల్యాండ్ డీప్ ఇన్లాండ్ అంటే సీస్ ఏరియాలో అంటే భూమికి అంటే ఓషన్స్కి లోపలికి ఉన్న ఏరియాలో ఒక టెంపరేచరు, ఓషన్స్కి దగ్గరగా ఉన్న ఏరియాలో ఒక టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. వీటితో పాటు మనకి హీటెడ్ పిక్లీ ఇక్కడ మనకి వాటర్ ల్యాండ్ మనం రియల్గా మనకి వాటర్ ల్యాండ్ రెండిట్లకి రిలేషన్స్ అంటే మనకి ఒక ల్యాండ్ మీద అంటే ఒక ఎర్త్ సర్ఫేస్ మీద అంటే మనకి సర్ఫేస్కి సంబంధించి ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ బాడీస్, ల్యాండ్ బాడీస్ అంటే ల్యాండ్ ఏరియా మనం తీసుకున్నట్టయితే వాటర్ అనేది చాలా స్లోగా సన్ రైజెస్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగని ల్యాండ్ స్పీడ్గా సన్ రైజెస్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనకి వాటర్ రిసీవ్ సన్ రైజెస్ మీన్స్ టెంపరేచర్, దట్ మీన్స్ హీట్ రిసీవ్ క్విక్లీ. సో వాటర్ టేకింగ్ ప్రాసెస్ ఆన్ ది హీట్ ఫ్రమ్ ది సన్ రైజెస్ నుంచి వాటర్ని చాలా లేట్గా తీసుకుంటుంది వాటర్. అలాగని చాలా లేట్గా రిలీజ్ చేయడం అంటే లేట్ టైం దాకా మనకి హీట్ అనేది వాటర్ బాడీలో ఉండడం జరుగుతుంది. అలాగని ల్యాండ్ ఏం చేస్తుందంటే స్పీడ్ రిసీవ్ ఫ్రమ్ ది సన్ హీట్ అంటే సన్ నుంచి వచ్చే హీట్ని చాలా స్పీడ్గా రిసీవ్ చేసుకునేది ఏంటంటే మనకి ల్యాండ్ అని చెప్పాలి. ఇలా మనకి ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్లో మనకి కంపల్సరీ ఇక్కడ మనకి సన్ హీట్ అనేది ఎఫెక్టివిటీని చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఏది ఏమైనా కానీ ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సర్ఫేస్ ఏరియాలో మనకి ఏమవుతుందంటే వాటర్ కూలింగ్ అనేది జరుగుతుంది. అలా అని కొన్ని సందర్భాల్లో వాటర్ కూలింగ్ అనేది జరగదు. ఇలా మన వాటర్ బాడీస్ని ల్యాండ్ సర్ఫేస్ని తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ పార్ట్స్ కింద అంటే సన్ రైజెస్ హీట్ అనేది ఒకే విధంగా ఉండదు. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని ఏరియాలో కూలింగ్గా ఉంటే కొన్ని ఏరియాలో హీట్ అనేది ఉంటుంది. ఎందుకు ఇలా హీట్ అనేది ఎందుకు ఉంటుందంటే అన్ని ల్యాండ్ ఏరియేషన్స్ కూడా రియల్గా మనకి లాటిట్యూడ్స్ అంటే మనకి అక్షాంశాల ఎఫెక్ట్ అనేది అంటే లాటిట్యూడ్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే సోలార్ రేడియేషన్ మీకు తెలుసు కదా. అంటే దీని అంతటికీ రీజన్ ఏంటంటే సోలార్ రేడియేషన్
అంటే సోలార్ రేడియేషన్ వల్ల ఆ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ ఎప్పుడు కూడా పోలార్ లాటిట్యూడ్స్, అంటే ఇక్కడ మనకి పోలార్ లాటిట్యూడ్ అంటే మనకి సోలార్ రేడియేషన్, తర్వాత పోలార్ లాటిట్యూడ్స్. పోలార్ లాటిట్యూడ్స్ అంటే ఏంటంటే మనకు పోల్స్ ఉంటాయి కదా, నార్త్ పోలు, సౌత్ పోలు. అక్కడ టెంపరేచర్ అనేది లెస్ టెంపరేచర్, అసలు అక్కడ హీట్ అనేది ఉండదు. మరి ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది? చాలా విపరీతమైన టెంపరేచర్ అనేది ఉంటుంది. అందుకే అక్కడ వాటర్ ఏమవుతుంది, నార్త్ పోల్ ఎవాపరేట్ అయిపోతుంది, కొంత ఏమవుతుందంటే నార్త్ పోల్ సౌత్ పోల్ వైపుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ట్రాపికల్ మనకి ప్రెజర్ బెల్ట్స్లో మనకి ఇక్కడ మనకి ట్రాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాపిక్స్ అన్న మనకి ఈక్వేటర్కి నార్త్ సైడు, వెర్త్ సైడు, అంటే నార్త్ సైడు సౌత్ సైడు ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏం చెప్తామంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ట్రాఫిక్కి సంబంధించి ఏది ఎలా రన్ అవుతుంది, ట్రాఫిక్లో మనకి టెంపరేచర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది క్లియర్గా మనకి బెల్ట్ ప్రెజర్ అంటే రియల్గా ఇక్కడ మనకి టూ ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయి, హై ప్రెజర్ బెల్ట్, లో ప్రెజర్ బెల్ట్. అంటే మనకి ప్రెజర్ బెల్ట్స్లో మనకి హై ప్రెజర్ బెల్ట్, హై ప్రెజర్ బెల్ట్ అండ్ లో ప్రెజర్ బెల్ట్. అంటే 2 టైప్స్ ఆఫ్ మనకి బెల్ట్స్, మనకి హై ప్రెజర్, లో ప్రెజర్ అని 2 రకాలుగా మనం ఏం చేస్తామంటే బెల్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదైనా ఒక ఏరియాలో ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు కంఫర్టబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే షల్టింగ్గా ఉంటుంది. అంటే షల్టింగ్ అంటే ఒక్కబోత. అలా ఎందుకు జరుగుతుంది? మనకి కొన్నిసార్లు చాలా కూలింగ్గా ఉంటుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా స్లల్టింగ్గా ఉంటుంది, అంటే ఒక్కబోతగా. దీనికి కారణం ఏంటంటే మనం ప్రెజర్ బెల్ట్లో ఉండడమే. ఇక్కడ వైన్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే షార్ట్ అండ్ బర్స్ట్, ఒక్కొక్కసారి చాలా తక్కువగా వస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తాయి. అంటే కూల్ వైన్స్ వచ్చినప్పుడు మనకు కూల్గా ఉంటుంది, హీట్ వైన్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చెమటలు అనేవి పట్టడం జరుగుతుంది. దానివల్ల మనం ఏంటంటే అదే టైంలో మనం ఏమైనా సరే అంటే ఈ బ్లోయింగ్ జరిగినప్పుడు ఏదైనా సరే మనం ఆరబెడితే వెంటనే ఆరిపోవడం అనేది జరుగుతుంది. అంటే రియల్గా మనకి కంఫర్టబుల్గా కొన్ని సందర్భాల్లో మనకి ఈ సన్ రైజెస్ వల్ల, ఈ ప్రెజర్ బెల్ట్ వల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు మనకి కంఫర్టబుల్ అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే సన్ రైజ్ నుంచి వచ్చే హీట్ వల్ల మనకి కంఫర్టబుల్ ఉండడం, కంఫర్టబుల్గా లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి వరల్డ్లో మనకి అట్ ది ఈక్వేటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వేటర్ దగ్గర తీసుకోండి, ఈక్వేటర్ దగ్గర మనకి 0 degrees లాటిట్యూడ్స్ మనం ఏమని పిలుస్తాం? ఈక్వేటర్ అంటాం. 0 degrees లాటిట్యూడ్స్ మనం ఈక్వేటర్ అని పిలుస్తాం. అంటే రియల్గా మనకి ఈక్వేటర్ మనకి ఆల్రెడీ రియల్గా హాట్ ఎయిర్ రైజెస్, ఆ ఏరియాలో మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే హాట్ ఎయిర్, అంటే చాలా విపరీతమైన వేడిగాలు ఉంటాయి ఎక్కడ ఈక్వేటర్ దగ్గర. ఎప్పుడైతే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉన్నాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే క్లియర్గా మనకి లోయర్ ప్రెజర్ కానీ హయ్యర్ ప్రెజర్ కానీ రియల్గా మనకి ఎర్త్ సర్ఫేస్ మీద అరౌండ్ ది ఈక్వేటర్ ఆ ఏరియా అంతా కూడా ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా మనకి అరౌండ్ ద ఎర్త్ అంటే లో ప్రెజర్ అంతా కూడా అరౌండ్ ద ఎర్త్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని ఏమంటారంటే
ఇలా మనకి ఈక్వేటర్ ఏరియాలో మనకి లో ప్రెషర్ ఏర్పడడాన్ని ఈ బెల్ట్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఎయిర్ రైజెస్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జేషన్ జోన్స్ అని పిలుస్తారు. కాన్వర్జెన్స్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్స్ అని క్లియర్గా దాన్ని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ మనకి క్లియర్గా మనకి ITCZ కింద దాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది ఏ ప్రెజర్లో మారుతుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సదర్ హెమిస్ఫియర్ అంటే మనకి రెండు హెమిస్ఫియర్లు ఉంటాయి, నార్త్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. సదరన్ హెమిస్ఫియర్లో కూడా ఇక్కడ మనకి వైండ్స్ అనేవి ఎక్కువగా ఒక్కొక్కసారి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయినాయో ఆటోమేటిక్గా ఈక్వేటర్కి అంటే ఈక్వేటర్ ఏం చేస్తుందంటే మొత్తం ఉన్న వరల్డ్ని 2 వాల్వ్స్ చేస్తుంది. అంటే 2 పార్ట్స్, నార్త్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ కింద ఈక్వేటర్ అనేది డివైడ్ చేస్తుంది. అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రెజర్ అనేది అఫీషియల్గా ఒక చోట నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి టెంపరేచర్ అనేది మూవ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మనకి టెంపరేచర్లో ప్రెజర్ బెల్ట్ అనేది ఎప్పుడు కూడా సర్ఫేస్ మీద కానీ వాటర్ ఏరియాలో ఒకలాగా, ఎర్త్ ఏరియాలో ఒకలాగా ప్రెజర్ బెల్ట్ అనేది క్రియేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రెజర్ బెల్ట్ అంతా కూడా మనకి ఈక్వేటేరియల్ దగ్గర నుంచే ప్రెజర్ బెల్ట్ అనేది ఉండడం, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ITCZ ద్వారా కొన్ని ఇంటర్నల్ పీసెస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ టాపిక్ మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనకి దీంతోపాటు ఈ ప్రెజర్ బెల్ట్స్కి సంబంధించి ఎప్పుడు కూడా మనకి ఈ ప్రెజర్ బెల్ట్స్లో వైండ్స్ అనేవి ఒకవైపు నుంచి వేరే వైపుకి అంటే దగ్గరగా ఎప్పుడు కూడా ఒకవైపు ఉన్న వైండ్స్ వన్ సైడ్ వైండ్స్ ఏం చేస్తాయంటే ఈక్వేటర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈక్వేటర్ సైడ్ అంటే లో ప్రెజర్ సైడ్కి ఎప్పుడైతే ఈ వైండ్స్ వెళ్ళినాయో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ ఏరియాలో ప్రెజర్ వైండ్స్ అనేవి చాలా తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ వల్ల వైండ్స్ అనేవి లైట్ అయిపోయి మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఆల్రెడీ అంటే సమశీతోష్ణ మండలం అంటే మనకి ఇక్కడ మనకి ట్రాపికల్ జోన్స్కి సంబంధించి పోలు, నార్త్ పోలు, సౌత్ పోల్కి సంబంధించి మనకి ట్రాపిక్ పైన ఉండే వాటిని అంటే ట్రాఫిక్కి నార్త్ సైడు, సౌత్ సైడ్ ఉండే వాటిని ఏమంటారంటే ట్రాపికల్ జోన్స్ కింద. ఈ జోన్స్లో మనకి టెంపరేచర్ అనేది చేంజెస్ అవుతున్నట్టుగా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచే మనకి టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రెజర్ అనేది ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ఈక్వేటర్ దగ్గర నుంచి అంటే ప్రెజర్ ఈక్వేటర్ దగ్గర నుంచి ఏమవుతుందంటే పోల్స్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మనకి పోల్స్ అంటే నార్త్ పోలు, సౌత్ పోల్ దగ్గరికి ప్రెజర్ అనేది అంటే ఈక్విటేరియల్ ప్రెజర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి వైండ్స్ అనేవి ఒక వైపు నుంచి వేరే వైపుకి రియల్గా మనకి నార్త్ సైడ్ వైండ్స్, సౌత్ సైడ్ వైండ్స్లో మనకి నార్త్ సైడ్ వైండ్స్ ఏమో రైట్ సైడ్కి, ఇక్కడ మనకి సౌత్ సైడ్ వైండ్స్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ కూడా ధ్రువాల దగ్గర అంటే పోల్స్ దగ్గర కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది ధ్రువాల దగ్గర అంటే పోల్స్ దగ్గర 0 మాత్రం అంటే శూన్యంగా ఉండడం, అలా అని కాకుండా
మనకి ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంటే భూమి అనేది సరౌండింగ్గా వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరగడం వల్ల మనకి కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొరియాలిసిస్ ఎఫెక్ట్ ఫలితంగానే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి వైండ్స్. ఇక్కడ మనకి వైండ్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వైండ్స్ అని అడిగినప్పుడు వైండ్స్ని మనం ఎలా చూపించాలంటే ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ వైండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ వైండ్స్ అంటే గాలులు అనేవి ఎన్ని రకాలుగా మనకి పనిచేస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. వైండ్స్ అనేవి వైండ్స్కి చాలా ఫీచర్స్ ఉంటాయి. అంటే వైండ్ ఫీచర్స్లో మనకి అంటే వైండ్స్ అంటే లక్షణాలు. అంటే ఈ వైండ్స్ ఫీచర్లో మనకి మెయిన్ మనకి కొన్ని వైండ్స్ ఏమో ప్లానెటరీ వైండ్స్, కొన్ని ఏమో సీజనరీ వైండ్స్, కొన్ని ఏమో లోకల్ వైండ్స్. ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాలంటే ప్లానెటరీ వైండ్స్ ఫస్ట్, ప్లానెటరీ వైండ్స్, దాంతోపాటు తర్వాత మనకి సీజనల్ వైండ్స్, ప్లానెటరీ వైండ్స్, సీజనల్ వైండ్స్, తర్వాత వచ్చి మనకి లోకల్ వైండ్స్. 3 టైప్స్ ఆఫ్ వైండ్స్ క్లాసిఫికేషన్లో మనకి 3 టైప్స్ వైండ్స్ క్లాసిఫికేషన్ మనకి 3 టైప్స్. ఒకటి ప్లానెటరీ వైండ్స్, రెండోది సీజనల్ వైండ్స్, థర్డ్ది మనకి లోకల్ వైండ్స్. అంటే ఎగ్జామ్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వైండ్స్ అడిగినప్పుడు మనకి రియల్గా 3 టైప్స్ అని మనం మెయిన్ చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మనకి క్లియర్గా తీసుకున్నట్టయితే ప్లానెటరీ వైండ్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ప్లానెటరీ వైండ్స్కి సంబంధించి కంటిన్యూస్లీ ఓల్డ్ ప్రెజర్ బెల్ట్స్. అంటే ఇవి ఏం చేస్తాయంటే ప్లానెటరీ వైండ్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా ఏం చేస్తాయంటే ఇక్కడ మనకి ఓల్డ్ ప్రెజర్ బెల్ట్స్ ప్రపంచ మేకల ద్వారా అంటే ఓల్డ్ ప్రెజర్ బెల్ట్స్ ద్వారా ఏవైతే డెవలప్ అవుతాయో వాటిని మనం అంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా వచ్చి అన్నీ కూడా అంటే మనకి ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా అంటే అవి ఎక్కడికి పోకుండా ఎప్పుడు రెగ్యులర్గా ఫామ్ అయ్యే వైండ్స్ని ప్లానెటరీ వైండ్స్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్లానెటరీ వైండ్స్ మనకి 3 టైప్స్ కింద అంటే ప్లానెటరీ వైండ్స్ మళ్ళీ మనకి 3 టైప్స్. ప్లానెటరీ వైండ్స్ మళ్ళీ మనకి 3 టైప్స్. ఫస్ట్లో మనకి ట్రేడ్ వైండ్స్ అంటే ఇక్కడ మనకి ట్రేడ్ వైండ్స్ ట్రేడ్ వైండ్స్ అంటే వ్యాపార పవనాలు. వ్యాపార పవనాలు అని తెలుగులో అంటాం. అదే ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే ట్రేడ్ వైండ్స్ అంటాం. అంటే వ్యాపార పవనాలని వీటిని మనం ఎనదర్ నేమ్లో చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి వాటితో పాటు ట్రేడ్ వైండ్స్తో పాటు పోలార్ వైండ్స్. పోలార్ వైండ్ ఏంటి? పోలార్ వైండ్స్ అంటే ధ్రువ పవనాలు. పోలార్ వైండ్స్ అంటే ధ్రువ పవనాలు లేదా వీటితో పాటు ఇక్కడ మనకి వెస్ట్రీస్ అండ్ పోలార్ వైండ్స్ పశ్చిమ ధ్రువ పవనాలు అంటారు వీటిని. అంటే వీటిని పోలార్ వైండ్స్ అంటే వెస్ట్ సైడ్ అన్నమాట. ఇది అంటే వెస్ట్ సైడ్ ఉన్న పోలార్ వైండ్స్. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఫస్ట్ కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫ్లో అయ్యే వైండ్స్ అన్నిటిని మనం ఏమని పిలుస్తాం? ప్లానెటరీ వైండ్స్. ప్లానెటరీ వైండ్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్. ట్రేడ్ వైండ్స్, నెక్స్ట్ వెస్ట్రన్ పోలార్ వైండ్స్ అంటే
ధ్రువ పవనాలని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ మనకి వాటితో పాటు ట్రేడ్, ఇక్కడ ఈ వైన్స్ అనేవి మెయిన్ మనకి వెస్ట్రన్ టెంపరేచర్లో ఫస్ట్ నుంచి కూడా ఎలా సేవ్ అవుతుందో ఏంటనేది క్లియర్గా మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెస్ట్రన్ వైన్స్, ఇక్కడ మనకి వెస్ట్రన్ వైన్స్, ఇవేమో మనకి పోలార్ వైన్స్ అంటే వ్యాపార పవనాలు, తర్వాత పశ్చిమ పవనాలు. పోలార్ వైన్స్ అంటే ఇక్కడ మనకి ధ్రువ పవనాలు. ఇలా మనకి మీకు తెలుసు కదా, ధ్రువ పవనాలు అంటే పోలార్ వైన్స్. మనకి ఎన్ని ఉన్నాయి పోల్స్? మనకి పోల్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ పోలు, రెండోది సౌత్ పోల్ అని తెలుసు మీకు. నార్త్ పోల్ 90 డిగ్రీస్, సౌత్ పోల్ 90 డిగ్రీస్. ఇక్కడ మనకి వీటితో పాటు 2 టైప్స్ ఆఫ్ పోల్స్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని క్లియర్గా మనం చెప్పొచ్చు. ఇవి 90 డిగ్రీస్, అవి కూడా 90 డిగ్రీస్ కిందే చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ప్లానిటరీ వైన్స్ అంటే ఇవి ప్లానెట్ గ్రహం చుట్టూ అంటే ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి వీటిని ప్లానిటరీ వైన్స్ అని, ఇవి రెగ్యులర్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే తెలుగులో చెప్పాలంటే ప్రపంచ పవనాలు అని పిలుస్తారు. ఇక్కడ మనకి ఈ ప్రపంచ పవనాలు రియల్గా మనకి 3 టైప్స్ అని చెప్పాం మనం. ట్రేడ్ వైన్స్, వెస్ట్రన్ వైన్స్, పోలార్ వైన్స్. మరి 3 వైన్స్ తర్వాత మనం డెవలప్ చేయడానికి క్లియర్గా ఇవన్నీ కూడా అంటే ట్రేడ్ వైన్స్ ట్రాపికల్ ఏరియాలో ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇంకా మనకి ట్రాపికల్ వైన్స్, తర్వాత వెస్ట్రన్ వైన్స్ కూడా మనకి ట్రాపికల్ ఏరియాకి పైన ట్రాపికల్ ఏరియాకి పైన నార్త్ పోల్కి కింద పార్ట్లో మనకి ఇవి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ పోల్స్ ద్వారానే ఫ్లో అవుతాయి. తర్వాత మనకి దీంతోపాటు పోలార్ వైన్స్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు. వీటిని నార్త్ ఈస్ట్ వైన్స్ అని అంటే రియల్గా మనకి ట్రేడ్ వైన్స్ని నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైన్స్ అని,